వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఆకాష్ రావడం వల్లే సంధ్య హడావిడిగా వెళ్లాల్సొచ్చింది. ఇందులో సంధ్య తప్పేం లేదు అని సూర్యకి ఎలా చెప్పాలండి? చెప్పలేము లక్ష్మి. అదే కదా అసలు సమస్య. నిప్పులాంటి నిజం బయటపడే వరకు అబద్ధాల్నే సమర్థించాలి. సూర్య ముందు మనం నిందితుల్లాగానే నిలబడాలి. ఒకసారి సంధ్యతో మాట్లాడి సూర్యకి ఫోన్ చేయిస్తే వాడి కోపం తగ్గుతుందేమో కదండి. తగ్గుతుంది, కానీ అదే అలవాటైతే ప్రతిసారి ప్రతిరోజు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఆఫీసులో ఉన్నప్పుడు సంజయ్ ఏదో రకంగా మాట్లాడుతుంది, కానీ ఆకాష్తో ఉన్నప్పుడు కష్టం కదా లక్ష్మి. ఈ ఒక్కసారికే మాట్లాడమని చెబుదామండి. లేదంటే వాడు భోజనం చేసేలా లేడు. మనం ఏం చేసినా సూర్య ఆరోగ్యం గురించే కదండి. అందుకే అడుగుతున్నాను. సంధ్య, ఫుడ్ చాలా బాగుంది కదా? అవునండి. అవునని ఇప్పుడు అంటున్నావు గానీ నువ్వు ఫుడ్ని ఎంజాయ్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. నీకు రెస్టారెంట్, ఆ ఎన్విరాన్మెంట్ నచ్చలేదా? అందుకే డల్గా ఉన్నావా ఏంటి? డల్గానా? అలా ఏం లేదండి, నేను మామూలుగానే ఉన్నాను. అక్కడ లైటింగ్ వల్ల మీకు అలా అనిపించిందేమో. మేబీ అంతే అయి ఉండొచ్చు. ఇదేంటి అంకుల్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? హలో అంకుల్. ఆకాషు, సంధ్య లేదా బాబు? యా అంకుల్, నాతో మీరు మాట్లాడరా? అయ్యో, అలా ఎందుకంటాను బాబు. ఆ అమ్మాయి ఫోను నువ్వు తీస్తే అనుమానం వచ్చి అడిగాను. ఫోన్ నా దగ్గరగా ఉందని లిఫ్ట్ చేశాను. ఈ టైంలో ఫోన్ చేశారంటే ఏదైనా ప్రాబ్లమా? ఇంటికి రమ్మంటారా? చెప్పండి అంకుల్, నిమిషాల్లో వచ్చి క్షణాల్లో మీ సమస్యను క్లియర్ చేస్తాను. వద్దాకాషు, అలాంటిదేం లేదు. వాళ్ళమ్మ సంధ్యతో మాట్లాడాలని ఉందంటే ఫోన్ చేశాను. సరే అంకుల్, ఇస్తున్నాను. సంధ్య, మీ అమ్మగారు నీతో ఏదో మాట్లాడాలట. హలో అమ్మా. అమ్మా సంధ్య, నువ్వు చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్ళినందుకు సూర్య చాలా కోపంగా ఉన్నాడమ్మా. ఆ కోపంలో అన్నం కూడా వద్దని గదిలోనే కూర్చున్నాడు. బయటికి కూడా రానని అంటున్నాడమ్మా. ఒకసారి నువ్వు మాట్లాడితే వాడి మనసు ఆలోచన మారుతుందని ఈ టైంలో నీకు కాల్ చేశానమ్మా. నువ్విప్పుడు సూర్యకి ఫోన్ చేయకపోతే వాడు నీకెక్కడ ఫోన్ చేస్తాడో అన్న భయం కూడా ఉందమ్మా. అందుకే ముందు జాగ్రత్తగా నేనే మాట్లాడుతున్నాను. హలో అమ్మా. అమ్మా, సరిగా వినిపించట్లేదు నాకు. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటమ్మా. హలో సంధ్య, ఇక్కడ సిగ్నల్ లేదు కదా, అక్కడికి ఎక్కడికైనా వెళ్ళు. సరేనండి. చెప్పండి నాన్న. ఒక్కసారి సూర్యకి ఫోన్ ఇవ్వనా అమ్మా? సరే నాన్న, ఇవ్వండి. ఉండమ్మా. సూర్య, సంజయ్ ఫోన్ చేసిందిరా. సంధ్య ఫోన్? నేనేం మాట్లాడను. మాట్లాడరా, నీకోసమే కదా ఫోన్ చేసింది. మాట్లాడరా. హలో, ఏంటో చెప్పు. సారీ అండి. నీ సారీలు నాకు అవసరం లేదు. ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోతావు? నీ మీద ఆశలు పెట్టుకున్న ప్రతిసారి ఇలాగే హర్ట్ చేస్తున్నావు. ఇది నీకు అలవాటుగా మారిపోయింది. లేదండి, అర్జెంట్ కాల్, అందుకే తప్పలేదు. మీకు చెబితే మీరు వెళ్ళనివ్వరనే చెప్పలేదు.
కానీ మిమ్మల్ని హర్ట్ చేయాలని మాత్రం కాదండి. అలా ఎప్పుడూ కోరుకోను. నా గురించి మీకు తెలీదా? తెలుసు, కానీ కోపం వస్తేనే మర్చిపోతాను. అయితే మీకు గుర్తుండాలంటే ఏం చేయాలో చెప్పండి. ఏం చేయాలా? ప్రియమైన శ్రీవారు, మీ ముద్దుల శ్రీమతిని క్షమించండి అని 3 సార్లు చెప్పాలి. వినిపించిందా? మరి చెప్పు. ప్రియమైన శ్రీవారు, మీ ముద్దుల శ్రీమతిని క్షమించండి. ప్రియమైన శ్రీవారు, మీ ముద్దుల శ్రీమతిని క్షమించండి. ప్రియమైన శ్రీవారు, మీ ముద్దుల శ్రీమతిని క్షమించండి. దట్స్ గుడ్. ఇప్పుడు నా కోపం మొత్తం పోయింది. సరే, అయితే వెళ్ళి భోజనం చేయండి. భోజనం చేయాలంటే ఇంకో కండిషన్ ఉంది. కండిషనా? ఏంటది? ఈ సండే నువ్వు వచ్చినప్పుడు నేను ఒకటి చెప్తాను. కాదు కూడదు అనకుండా ఖచ్చితంగా చేయాలి. మరి అదేంటో చెప్పండి. ఇప్పుడు కాదు, సండేనే చెప్తాను. అది ఏదైనా సరే నువ్వు నో అనడానికి మాత్రం వీల్లేదు. దీనికి ఒప్పుకుంటేనే నేను ఇప్పుడు అన్నం ముట్టుకుంటాను. లేదంటే నువ్వు ఎస్ అనే వరకు నేనేం తిన్ను. సరేనండి, మీరు చెప్పినట్టే ఏం అడిగినా ఎస్ అంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. ఇలా నేనేం చెప్పినా ఒప్పుకుంటే నాకెంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? నా సంధ్య ఎప్పుడు ఇలానే ఉండాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను. ఐ లవ్ యూ సో మచ్. బాయ్. అమ్మా, నా సంధ్య నాతో మాట్లాడినందుకు, నేను చెప్పిన దానికి ఒప్పుకున్నందుకు నా గుండె నిండిపోయింది. కానీ కడుపు మాత్రం ఖాళీ అయిపోయింది. తొందరగా వెళ్ళి అన్నం వడ్డించమ్మా. పట్టు పడతాను. సరే నాన్న, తొందరగా వచ్చే వడ్డించేస్తాను. అలాగే అమ్మా. మీరు రండి. ఏంటి సంధ్య ఇంతసేపు మాట్లాడావు? ఎనీథింగ్ సీరియస్? లేదండి, నాన్నగారు టాబ్లెట్ వేసుకోవడానికి చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నారు. ఆయన్ని కన్విన్స్ చేయడానికి ఇంత టైం పట్టింది. నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నువ్వేం చెప్పినా వింటారు. అలాంటి వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది సంధ్య. సంధ్య, మన బాస్ నిన్ను ఈ ఫైల్ చెక్ చేయమని చెప్పారు. సంధ్య, సంధ్య నిన్నే. ఏంటి దివ్య? ఏమైంది సంధ్య? దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఉన్నది ఒకే సమస్య. రోజుకో చిక్కుముడి పడుతుంటే ఎలా బయటపడాలో తెలియడం లేదు. మళ్ళీ ఏమైంది? ఆకాష్ సడన్ గా సూర్య ఇంటికి రావడంతో ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సూర్యకి చెప్పకుండా వెళ్ళిపోయాను. అలా వెళ్ళడం వల్ల సూర్యకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం తినకుండా కూర్చుంటే అమ్మా నాన్న నాకు ఫోన్ చేసి సూర్యతో మాట్లాడించారు. అప్పుడు ఆయనేమో నేనొకటి అడుగుతాను, నో చెప్పకుండా ఉంటానంటే నా కోపం తగ్గుతుంది అంటే నేను కూడా సరే అన్నాను. ఇప్పుడు ఆయన ఏం అడుగుతారో, అదే కొత్త సమస్యకి దారి తీస్తుందో అని చాలా భయంగా ఉంది. హోస్ అంతేనా? మహా అయితే ఈ షాపింగ్కి రమ్మనో లేదంటే జాబ్ మానేమనో అడుగుతారు. అంతకు మించి ఏం ఉండదులే. అబద్ధం చెప్పటం ఈ పాటికి నీకు అలవాటైపోయింది కాబట్టి ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు.
ఆంటీ అంకుల్ నీకెలాగో సపోర్ట్ చేస్తారు కాబట్టి భయమే లేదు. నువ్వింత తేలిగ్గా సలహా ఇస్తున్నావు కానీ ఒక్కసారి నా స్థానంలోకి వచ్చి ఆలోచించు దివ్య. కష్టం అంటే ఏంటో, సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది. నీకు ధైర్యం చెప్పడం నా ఉద్దేశం తప్ప సమస్య స్థాయి గురించి, కష్టం లోతు గురించి నాకు తెలీదు అనుకుంటున్నావా సంధ్య? నేను బయట మనిషిగా మాట్లాడటం లేదు సంధ్య. మొదటి నుండి నీ కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాను. నువ్వేం చెప్పినా విని ఊరుకోవడం చేతకాక ఒక సలహా ఇస్తున్నాను. నేనిచ్చే సలహాలు నీకు సహాయం చేస్తాయో లేదో తెలియదు కానీ ఒక ఫ్రెండ్గా నేను సైలెంట్గా ఉండలేను కదా. ఎడారిలాంటి నా బ్రతుకులో నువ్వు, అమ్మా, నాన్న ఎండమావుల్లాంటి వాళ్ళు దివ్య. నాకు సహాయం చేయాలన్న తప్పన మీకున్నా బయటపడే అవకాశం నాకు లేదు. ఆకాష్ దృష్టిలో నేను ఆయనకి మాత్రమే సొంతం. సూర్య దృష్టిలో నేనే ఆయన ప్రపంచం. కానీ నేనెవరికి సొంతమో, ఏ బంధం శాశ్వతమో అన్న ప్రశ్నకి మాత్రం ఆ దేవుడికి తప్ప ఎవ్వరికీ సమాధానం తెలీదు. ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వరుస కడుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఒక మనిషికి ఓపిక, సహనం ఎంతవరకు ఉంటాయో అని ఆ దేవుడు నా మీద పరీక్షలు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సూర్యకి ఆల్రెడీ మాటిచ్చాను. ఇప్పుడు ఆయన నన్నేం అడుగుతారో నో చెప్పకుండా ఎలాంటి సమస్యల్లో చిక్కుకోవాలో. హలో మావయ్య. హాయ్ రా ఆకాష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మావయ్య. ఏంటి సడన్గా గుర్తొచ్చాను? గుర్తు రావడం కాదురా, ఒక పర్మిషన్ కోసమై ఫోన్ చేశాను. పర్మిషనా? నేనా? దేనికి ఇవ్వాలి? సంధ్య మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అని నీకు తెలుసు కదా. ఒక ప్రాజెక్ట్ విషయమై తనని బెంగళూరు పంపించాలరా. బెంగళూరా? ఎన్ని రోజులకి? ఒక వారం 10 రోజులు పడుతుంది. నీ పర్మిషన్ అడిగి సంధ్యకి చెప్పాలని ఫస్ట్ నీకే కాల్ చేశాను. నేను పర్మిషన్ ఇవ్వను మావయ్య. ఆ? సంధ్య కూడా ఏం చెప్పొద్దు. అసలు నువ్వు నాకు ఫోనే చేయలేదనుకో. అది కాదు ఆకాష్, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. అయితే నువ్వే వెళ్ళు. నీ కంపెనీని నువ్వే బాగా రిప్రజెంట్ చేసుకుని ప్రాజెక్ట్ సంపాదించుకో మావయ్య. పర్మిషన్ కోసం ఫోన్ చేస్తే నీ సజెషన్లు ఎందుకురా నాకు? నో అని చెప్పినా నీకు అర్థం కావటం లేదు కదా, అందుకే చెప్తున్నాను. సంధ్యని సండేలు మిస్ అవుతున్నందుకే మనసంతా ఏదోలా ఉంది. 6 రోజులు చూస్తున్నానన్న చిన్న సంతృప్తితో అతి కష్టం మీద అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అలాంటిది వారం రోజులంటే నేను ఉండలేను మావయ్య. సంధ్య మీద నీ ప్రేమ తెలుసు కాబట్టే ముందుగా నీకు చేశాను. ఈ విషయంలో నేను బలవంతం పెట్టం లేరా. సర్లే, నేనే వేరే ఏర్పాట్లు చేసుకుంటాను. ఓకే మావయ్య, థ్యాంక్ యూ, బాయ్. ఓకేరా, ఉంటా. ఇదిగో. సూర్య, పిచ్చా నీకు? నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? వర్కర్స్ ఉన్నారు కదా. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, నాకేమో బోరింగ్గా ఉంది. అందుకే టీ తీసుకొచ్చాను. ఏం కాదు, తీసుకో. ఇది ఇల్లు అనుకో, ఇలాంటి మర్యాదలు చేయవా ఏంటి? నా భార్యను ఒకరోజు చూడలేకపోతున్నందుకే నాకు పిచ్చెక్కిపోతోంది. అలాంటిది మా మామయ్య ఫోన్ చేసి తననేదో ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు పంపిస్తాను అంటున్నారు. నేను కుదరదని చెప్తే సరే అని కాల్ కట్ చేశాడు. నువ్వు నీ భార్యని ఒక్కరోజు మాత్రమే మిస్ అవుతున్నావు. నేను ఒక్కరోజు మాత్రమే చూస్తున్నాను. నాతో పోల్చుకుంటే నువ్వు చాలా బెటర్ బాబు. నీకు నువ్వు
గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అనుకోవడమే. అలానే అనుకుంటాను, కానీ నాకు 3 రోజులు లీవ్ కావాలి. లీవా? ఆహాహా, పని రాక్షసుడికి సెలవా? చాలా ఆశ్చర్యంగా ఉందే. పని కన్నా పెళ్ళం ముఖ్యమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అందుకే నా సంధ్యం తీసుకొని ఒక 3 రోజులు ఎక్కడికైనా టూర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. 3 రోజులు కాదు సూర్య, నెల మొత్తం తీసుకో. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? ప్లేస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే నా భార్యకు కూడా ఈ టూర్ గురించి చెప్పలేదు. ఏంటి, చెప్పలేదా? మరి ఎలా ప్లాన్ చేస్తున్నావు? చెప్తే ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక రీజన్ చెప్తుంది. అలా చెప్పే వీలు లేకుండా ఎమోషనల్గా లాక్ చేశాను. నిన్ను ఒకటి అడుగుతాను, తప్పకుండా ఒప్పుకోవాలని చెప్తే విషయం తెలియక సరే అనింది. ఈసారి వచ్చినప్పుడు టూర్ గురించి చెప్తాను. చాలా పెద్ద ప్లానే ఇది. తప్పదు బాబు, వర్క్ ఈజ్ వర్షిప్ అని నమ్మే వైఫ్ దగ్గర ఇలాంటి అబద్ధాలు, చిన్న చిన్న చీటింగ్లు తప్పవు. ఏయ్ ముసలి, పేపర్ చదవడానికి వేరే టైం దొరకలేదా? పేపర్ చదివేది జ్ఞానం కోసం. ఎప్పుడు చదివితే నీకేంటే? పోన్లే, కనీసం ఇప్పుడైనా అజ్ఞానమని ఒప్పుకున్నావు. ఇంతకీ నీ మనవడెక్కడా? ఇంత లేట్ అవుతున్నా ఇంకా ఇంటికే రాలేదు. వాడు నీ మొగుడు. ఎక్కడుంటే నాకేంటి, ఏమైపోతే నాకేంటి? అంతగా తెలుసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసి మాట్లాడు. ఏ, నువ్వు చేయలేవా? నేను ఖాళీగా లేను, కనబడ్డం లేదా? అయితే నాకు కూడా అవసరం లేదు. ఏం మనుషులో ఏం బ్రతుకులో. ఏ, ఎవరిని అంటున్నా? నిన్ను కాదే తల్లి, ఈ వార్తలో ఉన్నవాళ్ళని. ఏం వార్త? ఎవడో ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడంట. ఆమె ఎంత ద్వేషిస్తున్నా సరే ఆమె వెనకే తిరుగుతూ ఆమెను ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడంట. అయినా గాని ఆ అమ్మాయి లెక్క చేయలేదంట. నిజమైన ప్రేమని అర్థం చేసుకోలేదంట. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఆ అమ్మాయిని చంపేశాడా? యాసిడ్తో అటాక్ చేశాడా? ప్రతి ఎదవకి ఇదో అలవాటైపోయింది. అబ్బా ఆగవే బాబు, చెప్పేది పూర్తిగా విను. అబ్బాయిలందరూ నువ్వనుకున్నట్టే ఉండరు. వాళ్లల్లో నా మనవాళ్లాంటి మంచివాళ్లు కూడా ఉంటారు. తను కోరుకున్న ప్రేమ దక్కలేదని ఆ బాధను తట్టుకోలేక ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడంట. కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వెళితే నీ ప్రేమను వచ్చే జన్మలోనైనా గెలుస్తాను అంటూ ఆ అబ్బాయి చనిపోయాడంట. అప్పుడు ఆ అమ్మాయి ఏడుపును ఆపడం ఎవరి తరం కాలేదంట. మనిషి ప్రాణాలతో ఉన్నప్పుడు, ప్రాణంగా ప్రేమిస్తున్నప్పుడు వాడి మనసుని అర్థం చేసుకోలేకపోయింది. చచ్చిన తర్వాత మాత్రం ఎంత ఏడిస్తే ఏం లాభం? ఆ అబ్బాయి తిరిగి వస్తాడా ఏంటి? అంత ప్రేమ మళ్ళీ ఆ అమ్మాయి జీవితంలో దొరుకుతుందా? ప్రేమ ఒక వరం, ప్రేమించబడ్డం అదృష్టం. ఇంత చిన్న విషయం తెలియని చాలా మంది సుఖంగా ఉన్న జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు. ఎప్పుడు మారతారో, ప్రేమించే మనిషికి ఎప్పుడు విలువిస్తారో. చించవే, బాగా ఆలోచించు. నీలో నా మనవడి మీద ఆలోచనలు పెరగాలని లేని వార్తని నీకు తగ్గట్టుగా సృష్టించి చదివాను. వేడి మీద ఉన్నప్పుడే ఇనుముని వంగదీసినట్టు నీ మనసులో బాబ్జీగాడి మీద ప్రేమ మొదలైనప్పుడే నీ మనసుని మార్చాలి. అదే ఈ పుష్పరాణి తంత్రం, కుతంత్రం. నీ యవ్వ తగ్గేదేలే. వచ్చారా మేడం? ఏంటండి అలా అంటున్నారు? ఉదయం కాఫీ ఇవ్వడానికి ఒక్కసారి వచ్చావు,
అప్పటి నుండి మళ్ళీ నా దగ్గరికి రావడానికి నీకింత టైం పట్టిందా? ఎంతకీ రాకపోయేసరికి ఇక్కడ డైరెక్ట్గా ఈవినింగ్ వెళ్తున్నానని చెప్పడానికి నువ్వు ఇక్కడికి వస్తావేమో అనుకున్నానులే. ఇన్ని మాటలు అనే బదులు మీరే డైరెక్ట్గా కిందకి రావచ్చు కదా, గదిలోనే ఉండడం ఎందుకు? గదిలో నువ్వు నేను మాట్లాడుకునేవి చాలా ఉంటాయి. అమ్మా నాన్నల ముందు అన్నీ చెప్పలేను, అంత ప్రేమ చూపించలేను. నాకు సలహాలు ఇచ్చే బదులు పాపం నా మొగుడు ఒంటరిగా గదిలో ఉన్నాడు, వెళ్ళి కంపెనీ ఇద్దామని నీకు కొంచెం కూడా అనిపించలేదా? ఎందుకు అనిపించదండి, కాకపోతే అత్తయ్య ఒక్కరే పనులు చేసుకుంటున్నారు కదా అని నేను సహాయం చేస్తూ ఉండిపోయాను. హ్మ్, నువ్వు వారానికి ఒక్కరోజు వచ్చేది నా మీద ప్రేమ చూపించడానికి, అంతేకాని మీ అత్తగారికి సహాయం చేయడానికి కాదు. అది కాదండి, ఇంట్లో పెద్దవాళ్ళుండగా మీ దగ్గరే కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు అంటే ఎలా చెప్పండి? ఏ అందులో తప్పే ఉంది? మనకి వాళ్ళు కొత్త, వాళ్ళకి మనం కొత్త. ఇదివరకు మనం గదిలో ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ అమ్మ నిన్ను కనీసం పిలిచేది కూడా కాదు. ఒక్కోసారి కాఫీ కూడా ఇక్కడికే తెచ్చేది. నువ్వు అది మర్చిపోయావా? అంటే అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏంటా వేరు? ఎందుకు నీలో ఈ మార్పు? ఏ మార్పు లేదండి. ఓకే, వచ్చిందని నేను ప్రూవ్ చేయనా? లాస్ట్ టైం నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను నిన్ను ఒక మాట అడుగుతాను, కాదనకూడదు అని చెప్పాను. నీకు ఆ విషయం గుర్తుందా? అదేంటని మళ్ళీ నన్ను అడుగుతున్నావా? కనీసం తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయినా నీలో ఉందా? అదే ఇదివరకైతే ఇలా ఏదైనా ఒక్క మాట అంటే చాలు, అదేంటో తెలుసుకునే వరకు నా ప్రాణాలు తీసేదానివి. ఇప్పుడు కనీసం దాని గురించి మాట్లాడటం కూడా లేదు. ఓహ్ అదా, నేనేం మర్చిపోలేదండి. ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని అడగాలని అనుకున్నాను. ఓ, అయితే నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఒట్టు. సరే, అయితే నీకన్నీ గుర్తున్నాయి కాబట్టి, కాదనవని మాట కూడా ఇచ్చావు కాబట్టి కాన్సెప్ట్ చెప్తున్నాను, విను. ఓకేనా? చెప్పండి. నీకు జాబ్ అంటే ఇష్టం, అందుకే ఆ ఉద్యోగం మానలేవు. పోనీ వారానికి ఒక్కరోజైనా మనిద్దరం ప్రశాంతంగా మనసారా కబుర్లు చెప్పుకుందామంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పనుల్లో సహాయం చేయాలని నువ్వు కారణాలు చెప్తావు. సో ఈ సమస్యకి ఒక్కటే సొల్యూషన్. మనిద్దరం 3 రోజులు అందరికీ దూరంగా ఒక హాలిడే ట్రిప్కి వెళ్దాం. నా ప్రేమ కన్నా, మన మధ్య బంధం కన్నా నీకు వాళ్ళే ఎక్కువ అంటే నేను మరీ అంత పరాయివాణ్ణి అయిపోయానా? అది కాదండి. వద్దు సంధ్య, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఒక భర్త నీ నుండి ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ మాత్రం నేను పొందలేకపోతున్నాను. 2 ఏళ్ల కాలం మన మధ్య ఇంత దూరం పెంచిందా అనిపిస్తుంది నాకు.